ఎఫ్ఎస్సి 5:27లో అపవాదికి చోటివ్వకుడి. ఆదామవులు మంచి చెడ్డలించే తెలివి వృక్ష ఫలంలో తిన్నారు. దేవుని ఆత్మను దుఃఖపరిచి 930 సంవత్సరాలు బ్రతికాడు. మోషే కోపంతో ఐగుప్తుని చంపి అపవాదికి చోటిచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన అభిషేకం చేత ఇశ్రాయేల్ ప్రజలకు విమోచన కలిగచేశాడు. దావీదు మహారాజు కంటి చూపుతో పాపం చేసినప్పుడు అభిషేకం పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో రాత్రి కన్నీటి చేత నా పరుపు తాలు చేస్తున్నాడు అని దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అభిషేకించి హృదయానుసారుడు అన్నాడు. పేతురు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఏసు ఎవరో తెలియదని ఆత్మను దుఃఖపరిచాడు. కానీ అభిషేకం ద్వారా క్రీస్తున్న బండ మీద సంఘాన్ని కట్టాడు. సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని ఏసే ఆత్మను దుఃఖపరిచినప్పుడు అభిషేకం చేత గొప్ప పరిచర్య చేశాడు పౌలు. యూద ఏసే సహోదరుడు బ్రతుకున్నంత కాలం ఏసైనా అంగీకరించలేదు. పునరుద్ధానం తర్వాత ఒక్క అధ్యాయం రాశాడు. ఏసు నామంలోనే రక్షణ ఉంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరు నన్ను